హలో హాయ్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాస్లో ఇంతకుముందు క్లాస్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. సాఫ్ట్వేర్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుందని అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు ఆపరేట్ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్. Again, this operating system again is two types. So there are two types of operating system. One is a single user operating system. So what is first one? Single user operating system, and the second one is a multi user operating system. So that means there are mainly two types of here operating system. So one is single user operating system and multi-user operating systems. So now we'll see here what is a single user operating system, what are multi-user operating system. So first, if you go for a single user operating system, single user means one user means a person operating system. So single user is nothing but here one system, one user is possible. And a single user operating systems are particular things. User, one computer system, and user. Here it won't deals with your network. It won't use here. It can't be used in network. What is network? Network is nothing but it's a connection of one computer system to another computer system. అదే ఈ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో ఏమవుతుందంటే నెట్వర్క్ అనే ఆప్షన్ కాకుండా, కంప్యూటర్ నెట్వర్క్ కాకుండా ఇండివిజువల్గా ఒక సిస్టంలో ఒక యూజర్ కూర్చొని వర్క్ చేసుకుంటాడు. సో దట్ కమ్స్ అండర్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇక్కడ ఈ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ హియర్ మెయిన్లీ. సో హియర్ MS DOS మీన్స్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ MS Windows. సో ఏంటివి? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అండ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, సో ఇప్పుడు నేను సిస్టమ్ మీద నేను వర్క్ చేసుకుంటున్నాను, దానికి ఇంకే సిస్టమ్ లింక్ లేకుండా, ఇంకే సిస్టమ్ నెట్వర్క్ లేకుండా ఇండివిజువల్గా నేను వర్క్ చేసుకుంటాను. ఒక ఆఫీస్లో నా వర్క్ నేను ఫైల్స్ సేవ్ చేసుకొని నా టాస్క్ని ఫినిష్ చేసేది అది నేను సింగిల్గా ఈ ఒక సిస్టంలో వర్క్ చేస్తాను. అలాగే గ్రూప్ వైజ్గా అందరూ ఒక కంప్యూటర్ సిస్టమ్ కనెక్ట్ చేసుకొని, కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేసుకొని ఒక దగ్గర వర్క్ చేసేది సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నారు. ఇండివిజువల్గా సిస్టమ్ యూజర్ వర్క్ ఎగ్జాంపుల్స్ MS DOS, MS Windows. మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి వచ్చే వారికి ఓకే మనం అనుకుంటాం మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ అంటే మోర్ దెన్ వన్, నాట్ సింగిల్. n నెంబర్ ఆఫ్ యూజర్స్ అనుకుంటాం, అంటే చాలా మల్టీ యూజర్స్, ఒక మల్టీ యూజర్స్ ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటాము, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే, సో హియర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ ఎ వన్ కంప్యూటర్ సిస్టమ్, దానికి నంబర్ ఆఫ్ యూజర్స్ U1, U2, U3, U4 అలాగా U1000, అంటే U మీన్స్ హియర్ యూజర్స్. సో ఓన్లీ వన్ సిస్టమ్ and number of systems are connected. Is it possible? Possible అవుతుందా? కాదు. ఒక సిస్టమ్ని ఒక యూజర్ అట్ ఏ టైం ఆపరేట్ చేయగలుగుతాడు. అట్ ఏ టైం నంబర్ ఆఫ్ యూజర్స్, మోర్ దెన్ వన్ యూజర్ ఏ కంప్యూటర్ సిస్టమ్ని ఒకేసారి యూజ్ చేయరు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ నంబర్ ఆఫ్ యూజర్స్ కాదు. ఓకే, ఇట్స్ నాట్ ఏ వన్ యూనిట్ సిస్టమ్ నంబర్ ఆఫ్ యూజర్స్, అది కానే కాదు. సో యాక్చువల్గా మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఒక మెయిన్ సిస్టమ్ ఉంటుంది నోన్ యాజ్ సర్వర్. ఆ సర్వర్కి నంబర్ ఆఫ్ క్లయింట్స్ అంటే సిస్టమ్స్ అనుకుందాం, నంబర్ ఆఫ్, సో హియర్ నంబర్ ఆఫ్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సర్వర్ అనేది ఒక మెయిన్ సిస్టమ్, దానికి నంబర్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యింది. ఆ నంబర్ ఆఫ్ సిస్టమ్స్కి ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క యూజర్, సో యూజర్ కనెక్టివిటీ ఉంటాడు కదా. సో దీన్ని మనం ఏమంటామంటే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. ఏంటది?
మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఒక మెయిన్ సర్వర్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకో సిస్టమ్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ కంప్యూటర్ సిస్టమ్స్ ఒక సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క యూజర్ ఉంటాడు కాబట్టి దాన్ని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇక్కడ టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, దీని టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సో ఏంటంటే ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ యూనో. సో వాట్ ఈస్ ఇంటర్నెట్? సో ఇట్స్ నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్. సో అలాంటిది ఇంటర్నెట్ అనే దానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ ఈ సర్వరు, సిస్టమ్స్, క్లయింట్స్, యూజర్స్ ఉన్నాయి కదా, దీన్ని పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఇంటర్నెట్ ప్రాసెస్ కూడా అనొచ్చు. మరి ఇంటర్నెట్ ప్రాసెస్ అని ఎట్లా అంటున్నాము? దాని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలోనే వర్క్ అవుతుంది అంటే ఎస్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. సో ఎందుకంటే సర్వర్ ఏదో ఒక ప్లేస్లో ఫిక్స్ అయి ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి దాని సర్వర్ని మనం యూజ్ చేయట్లేదు. ఆ సర్వర్ని కనెక్ట్ అవ్వడానికి మనం నేనున్నాను ఇక్కడ C1 సిస్టమ్. ఇది C1 సిస్టంలో నేను యూజర్ 1 ఉన్నాను. దాన్ని నేను ఒక సర్వర్ కనెక్ట్ అవుతాను. నా తర్వాత ఇంకెంతమంది కనెక్ట్ అవ్వచ్చు, నాకన్నా ముందు ఇంకెంతమంది కనెక్ట్ అవ్వచ్చు. సో దాన్ని మనం ఏమంటాం? మల్టీ యూజర్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సర్వర్. మనం గూగుల్ సర్వర్ గురించి తెలుసు. మనం గూగుల్ సర్వర్ ఎక్కడ ఉంటుంది? ఇంటర్నెట్లో. గూగుల్ సర్వర్ అంటే ఏంటంటే ఆ సర్వర్ సపోజ్ ఇక్కడ మన ప్లేస్లో, మనం ఉండే ప్లేస్లో ఉండకపోవచ్చు. కానీ ఆ సర్వర్ని ఇక్కడి నుంచి నేను అక్కడ కనెక్ట్ చేస్తున్నాను, సర్వర్ కనెక్ట్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ఉంటేనే కదా నేను కనెక్ట్ చేయగలుగుతాను ఏ సర్వర్ని? గూగుల్ని. సో అలాంటప్పుడు ఇక్కడ నేనున్నాను, ఇక్కడి నుంచి నేను ఆ గూగుల్ సర్వర్ కనెక్ట్ అవుతాను. మరి ఇంకో పర్సన్ ఆ తర్వాత నేను ఇండియా నుంచి కనెక్ట్ అవుతే, తెలంగాణ నుంచి నేను కనెక్ట్ అవుతే, ఇంకో ఆంధ్రప్రదేశ్ నుంచి C2 ఇంకో పర్సన్ కనెక్ట్ అవ్వచ్చు. లేదు ఇంకో పర్టికులర్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. దేని కనెక్ట్ అవుతున్నారు వాళ్ళంతా? ఒక సర్వర్, అదే గూగుల్ అనుకుందాం. సో మరి ఈ గూగుల్ ఇక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మన సిస్టమ్ నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది? ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం క్వశ్చన్ అడిగాను, ఏదో ఒక క్వెరీ అడిగాను, నేను ఇక్కడి నుంచి ఒక క్వెరీ అడిగాను గూగుల్ని అంటే సర్వర్ని. మళ్ళీ నాకు ఆన్సర్ ఎలా ఇస్తుంది? నా తర్వాత వీళ్ళందరికీ ఎలా ఇస్తుంది? నాకన్నా ముందు అడిగిన వాళ్ళకి ఎలా ఇస్తుంది? అవన్నీ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సో మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక టెక్నిక్ ఉంటుంది. నంబర్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అయినప్పుడు ఎవరు క్వశ్చన్ ముందు అడుగుతున్నారో ఆ క్వశ్చన్ తీసుకొని వెంటనే సర్వర్ మళ్ళీ మనకి ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. అలా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, హోల్డ్ మొత్తం నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అయినా గూగుల్ కనెక్ట్ అవుతారు, దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్ తీసుకుంటారు. సో అదంతా రన్ అయ్యేది దేని ద్వారా? మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏంటంటే సో హియర్ లినక్స్ and Unix. Linux and Unix are the multi-user operating systems. ఇందులో ఏ టెక్నాలజీ ఉంటుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది? ఇక్కడ ఒక క్లయింట్ యూజర్ నుంచి సర్వర్కి వెళ్ళడానికి ఫస్ట్ మనం ట్రాఫిక్ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎలాగ ఈ లైనక్స్, యూనిక్స్ ఎలా కంట్రోల్ చేస్తుంది సర్వర్ సిస్టమ్ని, క్లయింట్ సిస్టమ్ని, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు అంటున్నాము అంటే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. సో మనకు రోడ్ పైన ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సో కంపల్సరీ 4 రూట్స్ ఉంటాయి. సో ఒక లైట్ గ్రీన్ గ్లో అయితే ఏమవ్వాలి? 3 ప్లేసెస్లో ఇక 3 సైడ్స్లో ఏముండాలి? రెడ్ కలర్ ఉంటుందా లేదా? సో రెడ్ కలర్. మరి ఒక సైడ్లో గ్రీన్ అయినప్పుడు ఈ పర్టికులర్లో గ్రీన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ పర్టికులర్ ట్రాఫిక్ వెహికల్స్, కార్స్, బస్సెస్ అన్నీ కూడా గ్రీన్ ఎక్కడైతే సిగ్నల్ చూపించిందో అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. 3 సైడ్స్లో మాత్రం అలాగే ఉంటుంది. అంటే అక్కడ ఏం కంట్రోల్ చేస్తుంది? ట్రాఫిక్ సిగ్నల్స్ కంట్రోల్ చేస్తున్నాయి. ఎలా కంట్రోల్ చేస్తుంది? ఒకదాన్ని గ్రీన్ పెట్టి మిగతా 3ని ఏం చేస్తుంది? ఆపేసి రెడ్ పెడుతుంది. సో వీళ్ళు అయిపోయిన వెంటనే ఏం చేస్తుంది? ఈ సైడ్ నుంచి ఇంకో సైడ్ గ్రీన్, ఇది రెడ్ అవుతుంది ఇప్పుడు ఉన్నది, ప్రస్తుతానికి ఉన్నది, ఇంకోటి గ్రీన్ అవుతుంది. మిగతా 3 అన్నీ ఏముంటాయి? రెడ్. మళ్ళీ అక్కడి నుంచి ఆ ట్రాఫిక్ ఫ్రీ అయిపోతుంది. నెక్స్ట్ ఆ ప్లేస్ అయిపోతుంది, ఇంకోటి ఆ ప్లేస్ తర్వాత నెక్స్ట్ 4th ప్లేస్. అలాగా కంటిన్యూస్గా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలాగా మనకు హెల్ప్ చేస్తున్నాయి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి. ఇక్కడ కూడా మనం ట్రాఫిక్ అనుకుందాం, C1, C2, C3 ఇలా డిఫరెంట్ యూజర్స్. సో నేను ఫస్ట్ ఇచ్చాననుకో, నా ఇన్ఫర్మేషన్ సర్వర్కి ముందు వెళ్తుంది. నా ఇన్ఫర్మేషన్ ముందు ఇచ్చాడు C2, నాకన్నా తర్వాత ఇచ్చాడు కాబట్టి చూసుకుంటుంది. లైనక్స్ కానీ యూనిక్స్ కానీ ఇలాంటివి 2 ఉన్నాయి. అవి ఏం చేస్తుంది? C1 నుండి ఇన్స్ట్రక్షన్ తీసుకొని
కొంచెం టైం తీసుకొని మళ్ళీ మనకి ఆన్సర్ ఇస్తుంది. నా తర్వాత ఇంకోటి ఇచ్చారు వాళ్ళని తీసుకుంటుంది, దాన్ని సీక్వెన్షియల్గా వర్క్ చేయగలుగుతుంది. దాన్ని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. అండ్ ఇంకోటి, సో ఇక్కడ మన సిలబస్లో కంప్యూటర్ బేసిక్స్ ఎంఎస్ ఆఫీస్లో మన సిలబస్లో ఈ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ కవర్ కాదు. we can cover only single user operating system, that is MS Windows. So our syllabus contains only MS Windows. Windows గురించి నేర్చుకుంటాం ఎందుకంటే మనం ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, MS ఆఫీస్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సో విల్ గో ఫర్ ఓన్లీ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ MS Windows అంటే మైక్రోసాఫ్ట్ విండోస్. సో ఇది ఇక్కడ మనకి మనం మైక్రోసాఫ్ట్ విండోస్ గురించి సింగిల్ యూజర్ అంటున్నాం అండ్ నెక్స్ట్ మల్టీ యూజర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే విండోస్ ఇంట్రడక్షన్, విండోస్ అంటే ఏంటి, విండోస్ ఎలా వచ్చింది, విండోస్ ఏమేమి వర్షన్స్ ఉన్నాయి, విండోస్ ఎలాగా అపీరియన్స్ ఉంటుంది, అదంతా కూడా నెక్స్ట్ క్లాస్లో సో మనం కంటిన్యూ చేద్దాం. సో ఇలా థ్యాంక్ యూ.